ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. ఆహ్వానిస్తాను. ప్రార్థనలో కలవటానికి ఇలా పరిచర్యలో నన్ను కూడా నడిపించిన వినీతన్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. కొంత బాధాకరమైనప్పటికీ దేవుని చిత్తము, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని పనిలో ఎక్కడుండో కూడా మనం ఉండాలి. దేవుడు అక్కడ నాకేం అప్పగించబోతున్నాడో దాని కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మీ అందరికి కూడా మనం చేస్తూ ఉంటాం. కొద్ది నిమిషాలే, ఎక్కువగా కాకుండా కొద్ది నిమిషాలు అన్నీ కలిసి వచ్చినాయి. జాషువా పాస్టర్ గారు గుర్తుపెట్టుకుంటాడు. మొదటి ఆరాధన దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు, అవకాశం నాకు ఇచ్చినందుకు బాగా గుర్తుపెట్టుకుంటారు అందరూ. హల్లెలూయా. అయితే కొద్ది నిమిషాలు దేవునికి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనలో 122వ కీర్తన మొదటి వచనం. యెహోవా మందిరముకి వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, మహోన్నతుడా, నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు ప్రభా. యొక్క దినమున ప్రత్యేకించి నీ మందిరమును మీరు ప్రతిష్ఠించుకొని దేవా, ఈ మందిరములో తండ్రి ప్రభా స్తుతించుటకు, ఆరాధించుటకు, సంతోషించుటకు దేవా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలయ్యా. నీ గ్రంథమందలి ఆశ్చర్యకరమైన నీ మాటలు ధ్యానం చేయబోతుండగా మీరే మాతో మాట్లాడండి. నీ కృప చేత బలపరచండి. చెవిచిన బిడ్డలు దీవించి ఆశ్రయించమని యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు యొక్క కీర్తన రాస్తూ ఉంటున్నాడు. చాలా సందర్భాల్లో మనము ఈ వాక్యాలు వినుంటాం. వాక్యం తెలియని వ్యక్తి ఎవరు లేరు. ఎవరైనా ఉండారా? వాక్యం ఈ మాట ఎప్పుడు వినలేదయ్యా అని వాళ్ళు ఉండారా? ఎవరు కూడా లేరు. అందరికీ వాక్యం తెలుసు. అయితే దేవుడి దినాన్ని మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు, మనము ఏ విషయంలో సరిచేయబడుటకు దేవుని సముఖానికి వచ్చామో అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. యెహోవా మందిరమునికి వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అని అంటున్నాడు. ఇక్కడికి సంతోషంగా వచ్చిన వాళ్ళు ఎంతమంది, బలవంతంగా వచ్చిన వాళ్ళు ఎంతమంది, వెళ్దాం అన్నట్టుగా వెళ్దాంలే అన్నట్టుగా వచ్చిన వాళ్ళు ఎంతమంది? నేను సంతోషంగా వచ్చానయ్యా అన్న వాళ్ళు చేతులు ఎత్తొద్దు. దేవునికి స్తోత్రం. అందరూ అలర్ట్గా ఉంటారు. నేను సంతోషంగా వచ్చాను ఈరోజు మందిర ప్రతిష్ఠగా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదును పిలిచారంట జనులు దేవుని మందిరానికి వెళ్దాం అన్నప్పుడు అంట ఆయన ఎలా వచ్చాడంట? సంతోషంగా వచ్చాడు. దేవుని మందిరానికి మనం ఎలా వెళ్ళాలి? సంతోషంగా వెళ్ళాలి. బాధతోనో దుఃఖంతోనో లేకపోతే వారానికి కంపల్సరీగా వెళ్ళకపోతే పాస్టర్ గారు ఏమంటారు అనే ఒక దిగులుతోనో భయంతోనో కాదు వెళ్ళాల్సింది. ఎలా వెళ్ళాలి? సంతోషముగా దేవుని సముఖానికి మనము వెళ్ళాలి. ఎందుకు సంతోషంగా వెళ్ళాలి అంటే ఈ సృష్టికర్త అయిన దేవుడు మనతో ఏం చేయబోతున్నాడు? సహవాసం చేయబోతున్నాడు. ఎక్కడ? ఆయన మందిరంలో. ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అన్నాడు. అయితే దేవుని మందిరానికి మనం దేనికి రావాలి? దేవుని మందిరానికి మనం దేనికి రావాలి? దేవుని ఆరాధించడానికి, ఇంకా దేవునితో సహవాసం. ఒకళ్ళు నేను చెప్పేదే, దేవుని మందిరానికి మనం దేనికి రావాలి? దేనికి వస్తున్నాం మనం? దేవుని మందిరానికి వెళ్తే మనకు దేవుళ్ళు వస్తాయి,
దేవుని మందిరానికి వెళ్తే మనకి ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని మందిరానికి వెళ్తే బిడ్డలకు పెళ్ళిళ్ళు అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి. ఇవే కదా, ఇవేనా? దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. ఇంకా మన బ్రతుకులు మార్చబడతాయి. మన బ్రతుకులు మార్చబడతాయి. ఇంకా చాలా ఉన్నాయి కదా. అయితే కొన్ని అనుభవాలు మనం చూద్దాము. దేవుని మందిరంలో మనం దేనికి రావాలంటే పరిపూర్ణత చెందటానికి. ఏం చెందటానికి? యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆయన మందిరములో మనము ఆయన వల్లే మారటానికి, ఆ పరిపూర్ణతలకు రావటానికి మనం ఎక్కడికి రావాలి? మందిరానికి వస్తేనే పరిపూర్ణతలకు మార్చబడతాం తప్ప మేము అంగీకరించాము అని బయట తిరిగితే పరిపూర్ణతలకు మనము మార్చబడం. ఎవరైనా రక్షించబడిన తర్వాత ఎక్కడికి వస్తే పరిపూర్ణతలకు మార్చబడతారు? దేవుని మందిర ఆవరణంలోకి వస్తేనే పరిపూర్ణతలోకి మార్చబడతారు. ఇదివరకు శారీరక కార్యములు మనకందరికీ తెలుసు. ఈ శారీరక కార్యములు ఏమేమి ఉన్నాయి? జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, ఇలా 15 రకాలైన శారీరక కార్యాలు ఉన్నాయి. అయితే ఈ శారీరక కార్యాలన్నీ కూడా తొలగిపోయి మనం ఏం రావాలా? పరిపూర్ణతకు రావాలి. అనగా పరిపూర్ణతగా గుర్తులుగా ఏమున్నాయి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. మనం లోకంలో ఉన్నప్పుడు ఈ శరీర కార్యాలన్నీ కూడా మనం ఉంటాయి. ఎప్పుడైతే దేవుని సముఖానికి మనం వస్తామో మనం ఏం చేయబడాలో? మన జీవితము మార్చబడాలి. ఈ శారీరక కార్యాలన్నీ కూడా ఒక్కోటి తొలగిపోయి దేవుడిచ్చే ఆత్మ ఫలాలను మనము సంపాదించుకోవాలి. ఏమి మనము దేవుని సముఖానికి వస్తూ ఏమి విడిచిపెట్టాము ఇప్పటి వరకు? ఏ విషయంలో నేను పరిపూర్ణతకు రాగలిగాను? అనేక సంవత్సరాలుగా దేవుని సముఖానికి వస్తూ ఉంటున్నాము. శరీర కార్యములు స్పష్టంగా మనకు అందరికీ తెలుసు. ఆత్మ సంబంధమైన ఫలాలు మనకు అందరికీ తెలుసు. ఏ విషయంలో నేను పరిపూర్ణతగా మార్చబడ్డాను? ఏ విషయంలో దేవుడు ఇచ్చే ఆత్మ ఫలాలు నేను సంపాదించుకోగలిగాను? నేను ఈ విషయంలో నేను మార్చబడ్డానయ్యా అనే అనుభవం మనలో ఉంటుందా? శరీర కార్యములు స్పష్టంగా మనకు తెలుసు. అనేక దినాలుగా, అనేక సంవత్సరాలుగా దేవుని మందిరానికి మనం వస్తూ ఉంటున్నాము. అయితే మార్పు చెందేమా? జనులు దేవుని మందిరముకి వెళ్తున్నప్పుడు నేను సంతోషించాను. నేను దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నా జీవితం మార్చబడింది. ఇదివరకు నాలో ఈ యొక్క పాపము ఉంది, ఈ చెడు గుణాలు ఉన్నాయి, అయితే నేను మార్చబడ్డాను అని అంటున్నాం. మళ్ళీ అసూయ ఉందా? ద్వేషం ఉండయా? కలహాలు ఉండయా? ఒకరంటే ఒకరు పడని తత్వం ఉందా? నేనంటే గొప్ప అనే గుణాలు ఉండయా? అవన్నీ కూడా ఏం కార్యాలవి? శరీర కార్యాలనే కదా. అది దేవుని సముఖానికి వస్తా కూడా ఒకడంటే ఒకడు గిట్టని విధంగా అలాంటి అనుభవాలు ఉండి అంటే మనం దేవుని మందిరానికి వచ్చి మనం ఏం పొందుకున్నాము? ఏం సంపాదించుకుంటున్నాము? ఈ లోకంలో ఉన్నదంతయో శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము. ఇవి లోకంలోనూ ఉండయి. ఎక్కడ ఉండయి? మందిర ఆవరణములో కూడా ఉన్నాయి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి ధ్యానం చేద్దాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున
నిలవబడి ఈ మాట అచ్చటనే ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. ప్రకటింపుము. యెహోవాకు యెహోవాకు నమస్కారము చేయుటకై నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదా వారులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింప చేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. తర్వాత చదవమ్మా. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అలా గనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి. చాలు చాలు చాలు. ఈ అధ్యాయం అంతా కూడా దేవుడు తన ప్రజలను హెచ్చరిస్తూ ఉంటాడు. ఇదేం ఆలయము? దేవుని ఆలయము. ఇదేంటంట? దేవుని ఆలయము, దేవుని ఆలయము, దేవుని ఆలయము అని మీరు చెప్తున్నారు కదా, ఇంతకీ మీ క్రియలు మార్చబడ్డాయా అని అంటున్నాడు. ఏం చేయాలంటే, అసలు మార్చుకున్నారా? దేవుని మందిరానికి వస్తూ ఉంటున్నారు కదా, మీ ప్రవర్తన మారిందా? మీరేం చేయాలి? దేవుని ఆలయము 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 అని అంటున్నాడు, దేవుని మందిరానికి వస్తూ ఉంటున్నారు. అసలు ఏమన్నా మీరు సరిదిద్దుకున్నారా అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుడు తన ప్రజల గురించి ఇర్మియాతో నిలబెట్టి మాట్లాడుతున్నాడు. ఇక్కడే ప్రకటించు. దేవుని ఆలయమును కానీ మీరు వస్తుంటున్నారు కదా, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునే విధంగానే మీ యొక్క జీవితాలు ఉంటున్నాయా? సరి చేయబడే అనుభవం కలిగి మనం ఉంటున్నాము. ఒక దినాన గొంగళి పురుగు మనం చూస్తూ ఉంటున్నాము. అది ఎలా ఉంటుంది? ఎలా ఉంది గొంగళి పురుగు? దాన్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారా? ఎవరు కూడా ఇష్టపడరు. అలాంటి గొంగళి పురుగు తర్వాత తన దశలన్నీ కూడా మార్చుకున్న తర్వాత తుదుకు అది ఏ రూపంగా మార్చబడుతుంది? ఎలా మార్చబడుతుంది? సీతాకోక. గొంగళి పురుగుగా ఉన్నప్పుడు దాన్ని ఎవరైనా పట్టుకుంటున్నారా? లేదు. సీతాకోక చిలుకగా మారినప్పుడు దాన్ని వెంట పడుతున్నారు. చూడండి, దాని యొక్క రూపము ఏం చేయబడింది? మార్చబడింది. ఈ లోకంలో దేవుని యొక్క సన్నిధానానికి రాకముందు, ఈ లోకంలో మనం జీవించటం ప్రారంభించిన తర్వాత, ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించి ఆయన సముఖానికి మనం వస్తున్న తర్వాత మన జీవితం ఏ విధంగా మార్చబడాలా? సీతాకోక చిలుకలాగా మార్చబడాలా. నిన్ను వెంబడించాల. దాన్ని పట్టుకోవడానికి మనం ఏ విధంగా పరిగెత్తుతారు లేదా? దాని అందం చూచి దాన్ని పట్టుకుంటే బాగుండు, దానిలాగా మారితే బాగుండు అన్నట్లుగా దాని వెంట మనము పడతాం. దేవుని యొక్క సముఖానికి వచ్చిన తర్వాత ఒకప్పుడు గొంగళి పురుగుగా ఉన్న మన యొక్క జీవితం, అసహ్యకరమైన మన యొక్క ప్రవర్తన, అసహ్యకరమైన మన ఆలోచనలు, మన క్రియలు అన్నీ సరిదిద్దబడిన తర్వాత మనం ఎలా మారాలి? నేను పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. కొన్ని ఉంటాయిలే, చిన్న చిన్నవి, అటుకేం కాదులే అని దేవుడు ఏం చెప్పాడు? ఆప్షన్ ఇచ్చాడు. మనకేమన్నా ఇచ్చాడు? ఏమన్నా ఆప్షన్? 15 రకాల శరీర కార్యాలు ఉన్నాయి. ఇక్కడ సగమన్నా
నువ్వు మార్చుకో, సగం అన్న మార్చుకుంటే పర్వాలేదు, ఆ దేవుని రాజ్యానికి మిమ్మల్ని అర్హులుగా చేస్తాను అని చెప్పాడా? ఆప్షన్ ఉందా? అది 1, 2, 3 ఆప్షన్లు ఉంటాయి కదా, 4. ఈ ఆప్షన్ ఏదన్నా ఉందా మనకి? ఏమీ లేదు. పరిపూర్ణత. నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఆయన మార్గంలోకి మనం వచ్చిన తర్వాత ఆయన వల్లే మనం ఏం చేయబడాలా? మార్చబడాలా. ఆయనలాగా పరిపూర్ణతలోకి మార్చబడాలా. దేవుని యొక్క సముఖానికి మనం వచ్చిన తర్వాత నువ్వేమి విడిచిపెట్టావు? ఒక ఆయన జిమ్ జాన్ డఫ్ గారు, ఒక మంచి యవనస్తుడు, దేవుడి గురించి తెలిసిన వ్యక్తి. ఒకప్పుడు తను ఎలా ఉన్నాడంటే మంచి ఐశ్వర్యం కలిగిన వ్యక్తి. తన లోకంలో జీవించేవాడు. ఆ లోకంలో తన ఇష్టానుసారంగా బతకాలని ఆశపడ్డాడు. ఆశపడి తను ఏవైతే కోరుకున్నాడో, ఎలా అయితే జీవించాలనుకున్నాడో అదే విధంగా జీవించడం ప్రారంభించాడు. నా జీవితమో ఎవరిష్టం? నా ఇష్టం. ఎవరి జీవితం? నా జీవితమో నా ఇష్టం. నా జీవితం నీ ఇష్టం అయ్యని దేవునికి అప్పగించాము. మనం అప్పగిస్తాం. ఇప్పుడు ఉదయకాల ప్రార్థనలో ఎప్పుడైనా దేవుని సముఖానికి వచ్చినప్పుడు చివరి ప్రార్థనలో ఇంకా మీరు అంగీకరించకపోతే చెయ్యొద్దనంటే ప్రతి మీటింగ్లో చేతుతాం. ప్రతి మీటింగ్లో మనం మన చివరిలో ప్రార్థన చేసిన తర్వాత సేవకుడు వాక్యం చెప్పిన తర్వాత ఇంకా మీలో మారు మనసు పొందడంలో ఎవరైనా ఉంటే సిగ్గుపడక చెయ్యెత్తండి అని అంటే ఎవరు ఎత్తుతున్నారంటే ఈ విశ్వాసులు ఎత్తుతూ ఉంటున్నారు. ముందు ఏంది ఇంకా ఆలయానికి ఎందుకు వెళ్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి పోతున్నారు, సంవత్సరాల తరబడి దేవుని ఆలయంకి వెళ్తున్నాం, మేము మందిరానికి వెళ్తున్నాం. ఈరోజు ఆదివారము పునరుద్ధరణము, బల్లారాధన చేయాలా, ఈరోజు శుక్రవారము విజ్ఞాపన ప్రార్థన, ఈరోజు మంగళవారము స్తుతి కూడిక, అది ఈరోజు పలానా ఇంటికాడ ప్రార్థన ఉంది, పలానా ఇంటికాడ ప్రార్థన ఉంది, వెళ్ళాలి తప్పనిసరిగా. నేను ఏది ఆగినా మందిరానికి మాత్రం నేను ఆగను. ఎన్ని కూడా వింటూ ఉంటాం కదా. ఎక్కడికి వెళ్ళినా కూడా చివరికి నేను ఆడికి వచ్చి పడిపోవాల్సిన మందిరానికి, లేకపోతే నాకు మనసు ఎంత ఉండదు. ఎక్కడికి వచ్చి పడిపోవాలి? మందిరంలో పడిపోవాలంటారు. కానీ క్రియల్లో మాత్రము మార్పు లేని ఎవరు మోసం చేస్తారు అంటున్నాడు భక్తుడు. ఆలయము ఆలయము ఆలయం అని మీరు ఎవరు మోసం చేస్తారు? దేవుడు ఎక్కిరింపబడ్డాడు కదా. అయితే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మార్పులు, ఇంకా మీరు సిగ్గుపడొద్దు, ఏం చేయొద్దు, మీరు చేయొద్దని మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తామంటే ముందు లేచేది ఎవరి చేతులు? విశ్వాసుల జీవితం. ఎన్నో సంవత్సరాలుగా వెంబడిస్తున్న వాళ్ళ చేతులే మరలా లేకపోతాయి. ఏం మార్పు వచ్చింది? మనలో ఎలాంటి క్రియలు ఉంటున్నాయి? శారీరక కార్యంలో స్పష్టంగా మనకు తెలిసినప్పటికీ మనం మార్పు లేని వారంగా మనము ఉంటున్నాం. అయితే ఇక్కడ ఆ యొక్క యవనస్తుడు కూడా నా జీవితము నా ఇష్టం అని తను జీవిస్తూ ఉంటున్నాడు. ఓ దినాన దేవుని గురించి తాను తెలుసుకున్నాడు. యేసు ప్రభువు చేసిన త్యాగముల గురించి ఆయన గ్రహించి నా కొరకు యేసు ప్రభువు చనిపోయాడు. అది ఎట్లా తెలుసుకున్నాడు అని అంటే, ఒక ప్రాంతంలో సిలువ వేయబడిన యొక్క శిల్పం ప్రాణం వచ్చింది, ఆయన చేతిలో మేకులు కొట్టబడినట్లు, అదేవిధంగా ప్రక్కల బలిపోటు, ఒక క్రాస్ అనేది మనం చూస్తూ ఉంటాం. దాన్ని చూసినప్పుడు ఈయన నా కొరకు ఇంత ప్రయాసపడ్డా, ఈయన నా కొరకు తన ప్రాణాలను అప్పగించాడా అని ఆలోచనతో పట్టబడి, ఇక నుంచి నేను ఎవరి కొరకు జీవించాలి? ఆయన కొరకు నేను
జీవించాలి. ఒక తీర్మానం, నిబంధన. ఏమంటారు దాన్ని? నిబంధన. రక్షించబడిన కొత్తలో మనం చాలా నిబంధనలు చేసుకుంటాం కదా. చేసుకున్నారా లేదు మీరు? బాప్తీసం తీసుకున్న వెంటనే నిబంధన మేము చేసుకోలేదే అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? మేము ఎక్కువజామున 3 గంటలకు లేచి ప్రార్థన చేయాలి అని కానీ ఇట్లా నిబంధనలు ఎవరు చేసుకోలేదా? నేను ఆలోచన చేస్తున్నారు ఏందమ్మా, ఎవరు చేసుకోవాలా? ప్రతి ఒక్కరు కూడా నిబంధన చేసుకుంటాం. అయితే తప్పిపోతూ ఉంటాం. ఒకరోజు చేస్తాము, 2 రోజులు చేస్తాము, 3వ రోజు తప్పిపోతూ ఉంటాం. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి ఆయన నా కొరకు తన ప్రాణం పెట్టాడు, నేను ఆయన కొరకు ఏం చేయాలి? ఆయన ఎలాంటి నిబంధన చేసుకున్నట్టు తెలుసా? ఆయన నా కొరకు తన ప్రాణము పెట్టాడు, నేను ఆయన కొరకు ఏమి చేయాలి? మనమేమనుకుంటాము, నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను, ఆయన నాకేమి ఇస్తాడు, అంతే కదా. నేను ఆయన సముఖానికి వెళ్తున్నాను, ఆయన నాకేమి ఇస్తాడు. ఆయన ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? తన ప్రాణాన్ని ఇచ్చాడు, రక్షణను ఉచితంగా ఇచ్చాడు. ఇంకా మనకు ఆయన దగ్గర నుంచి ఏం కావాలి? ఏం కావాలి? ఆశీర్వాదం, దీవెనలు అన్నీ కావాలి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించుట జీవన దాయిత్వం. ఆయన దగ్గరికి వస్తే ఆయన సమస్తమును సమకూర్చి మేలులే చేస్తాడు. తన బిడ్డలకి ఏం చేస్తాడు? ఆయన మేలే చేస్తాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి అని అంటున్నాడు. ఆయన ఎద్దుకు వచ్చుమని ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేయడు. ఆయన ప్రతి వానికి కిరీట చొప్పున ఆయన ఏమిస్తాడు? ప్రతిఫలము ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. ఈ యొక్క యవనస్తు ఉన్నాడు, ఆయన నా కొరకు తన ప్రాణము ఇచ్చాడు, నేను ఆయన కొరకు ఏమి ఇవ్వాలి అని తీర్మానం చేసుకున్నాడు. అయితే ఆయన ఒక తీర్మానం, ఏ నిబంధన చేసుకున్నాడంటే, రక్షించబడిన నేను అనేక మందిని రక్షణ మార్గంలోకి తీసుకొని రావాలి. ఈరోజు ఏం చేయాలి? అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపించాలి. ఆయన అంటున్నాడు, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయుడి. ఏం తెలియజేయాలి మనకు? రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి మీద ఒక భారం ఉంది. ఏ భారం ఉంది? రక్షణ సువార్త తెలియజేసే భారం. నీవు రక్షించబడ్డావు, నీ ద్వారా అనేక మంది ఎక్కడికి రావాలి? రక్షణలోకి రావాలి. ఓ బలమైన తీర్మానం. ఎక్కడికి నడిపించాలి వాళ్ళని? దేవుని ఆలయమునకు మనము నడిపించాలి. దేవుని ఆలయంకి ఎప్పుడైతే మనం నడిపిస్తామో, దేవుని యొక్క ఆలయంలోకి క్రమంగా ఎప్పుడైతే వెళ్తామో, దేవుని ఆలయంలో దేవుని యొక్క మాటల చేత మనం ఏం చేయబడతామంటే పరిపూర్ణతలోకి మార్చబడతాం. దేవుడు మనతో మాట్లాడతాడు. వాత వేయబడిన మనస్సాక్షికి ఎంత మాట్లాడినా కూడా ప్రయోజనం లేదు. కానీ వినువారు మట్టుకే వింటున్నారు, కానీ దాన్ని గ్రహింపలేని మనస్తత్వం కలిగిన వారు ఉంటున్నారు. మనం వింటాము, దాని వల్ల ఏం చేయము, మనము గ్రహించము, దాన్ని వెంట మనము ఆలోచన కూడా చేయము. మనం వినువారు మట్టుకు మాత్రమే కాకుండా మనం ఏం చేయాలి? దాన్ని ఆచరణలోకి తీసుకోవాలి. కొంతమంది యొక్క హృదయాలు ఎలా ఉంటాయంట? ఎలా ఉంటాయి? అన్నిటికంటే బలమైన రాయి ఏది? హృదయం అనే రాయి. మామూలుగా అన్ని రాళ్ళు పగిలిపోతాయి, కానీ హృదయం మాత్రం ఏం చేయబడదో అస్సలు బాగలదు. వింటారు,
అవును నిజమే కదా అనుకుంటారు. ఒక దెబ్బ కూడా హృదయం మీద పడకుండా జాగ్రత్తగా దాన్ని మరలా ఏం చేస్తారు? ఈ మాట నాకు కాదులే, ఇంకా సమయం ముందులే అన్నట్టుగా దాటిపోతూ ఉంటారు. అయితే వినగా వినగా ఏమవుతుంది? హృదయము బండలాంటి హృదయం కూడా వదిలిన సుత్తి దెబ్బలకి ఏం చేయబడుతుంది? పగిలిపోతుంది. ఒక చిన్న మాట చాలు, హృదయం ఏమి చేయబడుతుంది? పట్టబడుతుంది. ఎంత కఠినస్తులైనా, ఎంత అపాయకరమైన మనుషులైనా కూడా ఒక చిన్న మాటతో దేవుడు ఏం చేస్తాడు? వారిని మార్చుకుంటాడు. సౌలు ఏ విధంగా మార్చబడ్డాడు? పౌలుగా మార్చబడ్డాడు. ఎంతసేపు పట్టింది? ఎంత సమయం పట్టింది? ఒక దినాన, ఒక పూట, ఒక క్షణమా? ఒకే ఒక్క క్షణంలో, ఒక క్షణంలో ఎంత గొప్ప హింసకుడు, దోషకుడు, దేవుని బిడ్డల్ని హింసించి పరిచర్య జరగకుండా ఆపిన వ్యక్తి ఒక్క క్షణంలో ఏం చేయబడ్డాడు? మార్చబడ్డాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలోకి మనం వచ్చిన తర్వాత మన జీవితాలు ఏం చేయబడాలా? మార్చబడుతూ వెళ్ళాలి. మంచి రూపంలోకి మనము రావాలి. అయితే నేను ముగిస్తూ ఉంటున్నాను, సమయం అయిపోతూ ఉంటుంది. ఇక్కడ రాయబడి ఉంటుంది, దాన్ని కంటిన్యూ చేద్దాం. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయము 6 నుంచి. పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రును బాధింపకయు, ఈ చోట నిర్దోష రక్తము చిందింపకయు, మీకు కీడు కలుగు చేయు అన్ని దేవతలను అనుసరింపకయు నుండిన ఎడల ఈ స్థలమున తనకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీకు పితరులకు ఇచ్చిన దేశమును మిమ్మును చదవమ్మా. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇది ఏమి? మీరు జారచూర క్రియలను, నరహత్యను చేయుచు, అబద్ధ సాక్ష్యము పలుకుచు, బయలులకు ధూపం వేయచ్చు, మీరెరగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామమున పెట్టబడిన ఈ మందిరములకు వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొందియున్నామని మీరు చెప్పుదురు. ఈ హేక్రియలన్నీ జరిగించుటకైనా మీరు విడుదల నొందితిరి. ఆయన మందిరంలోకి వస్తూ ఉంటున్నారంట, లోకానుసారంగా మరలా జీవిస్తూ ఉంటున్నారంట. క్లుప్తంగా వెళ్తాం లేదు, కానీ ఆ సమయం లేదు కాబట్టి ఎలా ఉండారు? రక్షించబడిన బిడ్డలే, దేవుని చేత బానిసత్వములోంచి విడిపించబడిన బిడ్డలే, 430 సంవత్సరాలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో నలిగిపోయిన వారే, దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చేసి వారిని నడిపించిన ఆ జనాంగమే మరలా దేవుడు రక్షించిన తర్వాత కూడా వాళ్ళు వెనక్కి తిరిగి దేవుని యొక్క సన్నిధానంలో దేవుని ఆరాధించవలసిన వారు ఈ లోక సంబంధమైన విగ్రహారాధనలోకి పడిపోతున్నారు. ఈ లోక సంబంధమైన ఐక సంబంధమైన క్రియల్లో మునిగిపోతూ ఉంటున్నారు. మరలా దేవుని మందిరానికి వస్తూ ఉంటున్నారు. ఇదంతా ఘోరము. మరలా ఆయన మందిరంలో నిలబడుతూ ఉంటున్నాం. ఆయన గొప్ప కార్యాలు చేశాడని చెబుతూ ఉంటున్నాము. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళా లోకంలో కలిసిపోతూ ఉంటున్నాం.
మనం వేరే జీవితాన్ని చూపించాలి కదా. ఈ లోకానికి మనం ఏ జీవితాన్ని చూపించాలి? వేరైన జీవితాన్ని చూపించాలి. మన సాక్ష్యము మనం కాపాడుకోవాలి దేవుని ఎదుట, సమాజం ఎదుట. ఇదివరకు దోషకుడు, హింసకుడు అయిన ఒక వ్యక్తి తాను రక్షించబడిన తర్వాత, పౌలుగా మార్చబడిన తర్వాత, నేను క్రీస్తు వలె జీవించాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. ఒకప్పుడు దేవుని సన్నిధికి రాకముందు నేను ఈ బాహ్య సంబంధమైన ఈ లోకంలో జీవించినప్పుడు నా ఇష్టానుసారంగా నేను జీవించాను, అవిధేయుడిగా జీవించాను, నాలో చెడ్డ క్రియలు చాలా ఉండేవి. నేను ఇప్పుడు ఏం చేయబడ్డాను? క్రీస్తు వలె మార్చబడ్డాను. మీరు నన్ను పోలి నడుచుకోవచ్చు, నా జీవితాన్ని చూడవచ్చు. నేను మీ ఎదుటే ఉన్నాను, మీ కళ్ళ ఎదుటే జీవించాను. నా జీవితం అంతా మీ అందరికీ తెలుసు, తెరిచిన పుస్తకం లాంటిది నా జీవితము. కానీ ఇప్పుడు ఎలా ఉందని తెలుసా? నేను ఎక్కడికి వెళ్ళానో తెలుసా? ఆయన వెంబడించిన తర్వాత, ఆయన ఆలయానికి పోయిన తర్వాత, ఆయన మందిరానికి పోయిన తర్వాత, దేవుడు నా పాపములు క్షమించిన తర్వాత నేను ఆయన వల్లే జీవిస్తూ ఉంటున్నాను. నాలో ప్రేమ ఉంది, నాలో దీర్ఘశాంతం ఉంది, నాలో ఓర్పు ఉంది, నాలో విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము ఉన్నాయి. దేవుడు ఏమై ఉన్నాడంట? ఏమై ఉన్నాడు? ప్రేమ మావిడే ఉన్నాడు. ఒక ఆయన మీటింగ్ చెప్తా ఉన్నాడు, ముగిస్తూ ఉంటున్నాను. యోహాను సువార్త 3:16 అన్నాడు. ఏముంది యోహాను సువార్త 3:16? దేవుడు లోకమునెంతో ప్రేమించిన. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత పక్కన పాస్టర్కి చాలా కోపం వచ్చింది. ఏమొచ్చింది? చాలా కోపం వచ్చిందంట. ఈయన గురించి, నా గురించి ముందుగానే ఆ పాస్టర్కి ఎవరు ఏం చెప్పారు? సాడీలు చెప్పారు. అసలు ఏమనుకుంటున్నారు నా గురించి అని అనుకున్నా అని తిడతా ఉన్నాడంట. ఏందయ్యా కారణం అంటే, యోహాను సువార్త 3:16 అంటే ఆయన 3 భార్యలు 16 మంది. అది ఆ విషయము వాక్యం చెప్పిన ఆయనకి తెలీదు. ఆ విషయము వాక్యం చెప్పిన ఆయనకి తెలియదు. యోహాను సువార్త 3:16 మీ అందరికీ తెలుసు కదా అన్నాడు ఆయన. అంటే మీ అందరికీ తెలుసు అంటే పాస్టర్ గారు ఏం దొరుకుతున్నారు భుజాలు? నేనే కదా దొంగని ఇక్కడ, నా గురించి ఎవరో ముందుగా చెప్పారు. అట్లా ఉండిద్ది. దేవుడు వాక్యం చేత హెచ్చరిస్తే నా గురించి ఎవరో చెప్పారు. ఈరోజు నా గురించే చెప్పాడు. ఆయన లేచిన కానీ నా మీద పడి ఎడతాడు వాక్యం చెప్పడు. నువ్వు మార్చడం కోసమే కదా దేవుడు మాట్లాడేది. మన జీవితం మార్చుకోవడానికే కదా మనం దేవుని మందిరానికి వచ్చేది. దేనికి వస్తున్నాం మనం ఇక్కడికి? ఎందుకు ఇంత మందిరము? దేనికోసం? చెట్టు కింద చెప్తే వినరా? లేదా ఇంకోసారి చెప్తే వినరా? దేనికి ఇక్కడికి వస్తున్నాం మనము? మార్పు చెందటానికి. దేవుడు కఠినంగా మాట్లాడతాడు కొన్ని సందర్భాల్లో. ఆ క్రియలు మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా అట్టి పెట్టుకుంటే ఎవరికి నష్టము? ఎవరికి నష్టము? మనకే. ఏమొస్తాయంటే మన ఎముకలకు కుళ్ళు, అనారోగ్యము అవన్నీ కూడా వస్తాయి. ఆ పాస్టర్ గారు నా గురించి ఆ పాస్టర్ గారికి ఎవరో చెప్పాడు, లేకపోతే ఆయనకి ఏం తెలుసు? యోహాను సువార్త 3:16 అని మీ అందరికి తెలుసు కదా అని అన్నాడే. అంటే నన్ను ఎంత అవమానపరిచాడు అని. ఆయన పేరు కూడా అందుకే కదా ఆయన కోపం వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనది పేదోని బిడ్డలారా, మన దేవుని మందిరానికి దేనికి వస్తామంటే మనము పరిపూర్ణతలకు రావటానికి. దేవుడు తన యొక్క యాజకుడిని, తన యొక్క సేవకుడిని ఇక్కడ నిలబెట్టి మాట్లాడేది దేని కొరకంటే మన జీవితాలు మార్పు చెందటానికి, మన జీవితాలు దేవుని ఎదుకు చేర్చబడటానికి. మనం మార్పు చెందితేనే కానీ ఆ దేవుని యొక్క రాజ్యంలోకి మనము ప్రవేశించలేము. కాబట్టి నీలో ఏ లోపం ఉందో ఆ లోపాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చరిస్తాడు, సరి చేసుకోమంటాడు, బుద్ధి చెప్తాడు. అయ్యా నా గురించే మాట్లాడాడు అయ్యా అని అనుకో. నీ గురించి కావాలని మాట్లాడితే ఏమవుతుంది? శిక్ష ఎవరికి ఎక్కువ పడుతుంది? ఎవరికి పడుతుంది? సేవకుడికి పడుతుంది.
నిన్ను అనవసరంగా తిట్టి మాకు శిక్ష ఎవరు నేర్పించుకుంటారా? తెలిసి మీకు బుద్ధి చెప్పాలని ఏది మీ గురించి సొంతంగా 4 మాటలు చెప్పారు అనుకోండి, ఆ శిక్ష ఎవరి మీదకి పడుతుంది? ఎవరి మీద పడుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ప్రేరేపించి మాట్లాడిస్తాడు, మార్చుకోండి, మీ జీవితాలు మార్చుకోండి అని. వాక్యం తెలుసు కూడా మా సొంతంగా మిమ్మల్ని మీ యొక్క క్రియలను బట్టి గద్దించామనుకోండి, వాక్యం ద్వారా గద్దించటం వేరు, కావాలని గద్దించటము వేరు. వాక్యం ద్వారా సరిచేయబడటము, పరిశుద్ధాత్మ ద్వారా సరిచేయబడి మార్చుకోని చెప్పడము వేరు. సొంతంగా మాట్లాడి గద్దించినట్లయితే మరలా మేము ఏం చేయబడతామో శిక్షకు ఎవరు కూడా దాన్ని కొని తెచ్చుకోరు కదా. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను సమయాన్ని ముగిస్తూ ఉంటున్నాను. ఈ దినాన మనము నూతనమైన ఈ మందిరంలోకి ప్రవేశించిన మన జీవితాలు ఎలా ఉన్నాయి? సరి చేయబడటానికి మనం ఇష్టపడుతూ ఉంటున్నామా? పరిపూర్ణతలోకి రావటానికి మనం ఇష్టపడుతూ ఉంటున్నామా? దేవునికి ఇష్టమైన క్రియలు మన జీవితంలో ఉన్నాయా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఈ శారీరక కార్యాలన్నీ కూడా తీసివేసుకొని దేవుడిచ్చే ఆత్మ సంబంధమైన ఫలాలు మన జీవితంలో మనము పొందుకుందాం. అదేవిధంగా ఈ లోక సంబంధమైన వాటిని సంపూర్ణంగా విడిచిపెట్టి ఆయన రాజ్యానికి మనము స్వతంత్రులు అవుదాం. ఇందాక ఒక యవనస్తుల గురించి చెప్పాను కదా, అది చెప్తున్నాను. అతను తీర్మానం చేసుకున్నాడు. ఏమని తీర్మానం చేసుకుంటే, నేను ఆయన కొరకు ఏమీ చేయాలి అని తీర్మానం చేసుకున్నాడు. ఎలాంటి తీర్మానం చేసుకున్నాడంటే, నేను అనేక మందికి ఏం చేయాలి? సువార్తను ప్రకటించేయాలి. అప్పటి వరకు సువార్త ఒక చోట మాత్రమే ఉంది. ఈయన సువార్తను ఏం చేశాడంటే విస్తరింప చేయటానికి ఈయన ఒక నాంది పలికాడు. మిషనరీలని పంపించటం ఈయన ద్వారా ప్రారంభించబడింది. ఒకడి ద్వారా ఏం చేయబడింది? మిషనరీలను అనేక ప్రాంతాలకి వెళ్ళటానికి ఇతను ఒక నిబంధనలాగా తాను ఏర్పడు. ఒకడి ద్వారానే ఈ ప్రాంతంలో ఒకరి ద్వారా ఈ మందిరం ఏర్పరచబడింది. ఈ దినాన అనేక మంది ఈ ప్రాంతం కొరకు, ఈ మందిరం కొరకు ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. జాషువా పాస్టర్ గారు నాకు మొదటి నుంచి తెలుసు. కానీ దేవుడు తనను నిలబెట్టి, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తన ద్వారా అనేక మందిని ఏం చేస్తూ ఉన్నాడు? రక్షణ మార్గంలోకి నడిపించడానికి దేవుడు లేవనెత్తాడు. మన చదువు గొప్ప కాదు, మన తెలివితేటలు పనికిరావు. మన దేవుని చేతులు ఏమై ఉండాలా? పనివారిగా ఉండటానికి ఇష్టపడాలి. ఆమోసు పశువులు కాపలే, ఆయన దేవుడు వాడుకోలేదా? ఎవరినైనా వాడుకుంటాడు. అయితే మనం ఏం చేయబడాలా? ఆయన కొరకు పని చేయుటకు ఇష్టపడాలి. ఆయన పని చేసే క్రమంలో అనేక రకాలైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఆయన ద్వారా మనం సమస్తమును ఏం చేయగలమో జయించగలుగుతాము. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, రానున్న దినాల్లో ఈ మందిరము ఇంకనూ అభివృద్ధి చెందాలని దేవుడు తన దాసుని, దేవుడు తనకి ఇచ్చిన ఈ మందిరాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని చెరువు మీ అందరికి కూడా మరోసారి వందనాలు తెలియజేస్తూ ఈ ఒక అవకాశం ఇచ్చిన ఈశ్వరై టీం సభ్యులందరికీ, అదేవిధంగా వినీతన్ గారికి వందనాలు తెలియజేస్తూ ఇతను ముగిస్తుంటున్నాను. అందరికీ వందనాలు. ఈ స్తోత్రం. చక్కని వాక్యాన్ని విన్నాం. ఎందుకంటే మందిరానికి వస్తున్నాం కానీ మార్పు లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజున మనం చూసినప్పుడు చాలా మందిరాలు వెలిసాయి. ఈరోజు ప్రతి గ్రామంలో మందిరాలు ఉన్నాయి, కానీ ఆ విశ్వాసుల్లో చాలా మందిలో కూడా మార్పు లేదు. అదేవిధంగా కనుక మనకు కావాల్సింది మారు మనసు. దేవుని వాక్యం ద్వారా మనందరం కూడా మార్చబడాలని మనం చేస్తున్న సమయంలో మనం వాక్య ఫలింపు ప్రార్థన చేద్దాం. అందుకని పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన దేవ, నీకు స్తోత్రములు, వందనాలు. ఎంతో గొప్ప దేవుడివి, భూమిని ఆకాశంలో సమస్తమైన కలుగు చేసిన వాడివి. మా తండ్రి, మా ఈ లోకానికి వచ్చి మా కొరకు శిలువలో రక్తం గార్చి మరణాన్ని జయించి తెలియజేసిన దేవా, నీకు స్తోత్రములు. మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నీకు స్తోత్రములు. నాయన, ఈరోజు మా ప్రార్థనా మందిరంలో
ఎన్నో మాటలు చెప్పుకొచ్చావు ఆ సంఘానికి, విశ్వాసాలకి అందరూ కూడా ఏ విధంగా ఉండాలా, మందిరికి ఏ విధంగా రావాలా, ఏ విధంగా మనం ఫలించాలని ఈ ఒక ద్రాక్ష తోటలో పనిచేసేవాడుగా, ఆయన ఒక మంది ప్రార్థనాపరుడుగా, ఆయన ఒక మంది స్వార్థులుగా, విమోచ ప్రార్థన మందిరంలో జేషావు గారికి, సంఘానికి, వారి ఇతరులకి, బంధువులకి, సభ్యులు అందరూ కూడా వచ్చి ఈ మధ్యాహ్న సమయంలో దాసు ద్వారా ఇర్మియా 7వ అధ్యాయంలో మాటలు చెప్పారు. సాధించు, మంచితనము ఇవన్నీ కూడా మీరు నేర్పించారు. అది వారందరూ కూడా మీ యొక్క హృదయంలో, వాళ్ళ హృదయంలో సన్నిధిలో వారు దాచుకొని నీ రాజ్యం కొరకు ఎదురు చూసేవారిగా, జనాలు శ్రద్ధగా ఉన్నాయి, ఆజ్ఞాకాలంలో ఉన్నాం ప్రభు. అందరం కూడా నాయన మీ విశ్వాసముతో బలపరుస్తూ ముందుకు సాగాలని ప్రార్థన చేస్తున్నా. మరి సంఘంలో ఉండేవారు, వాక్యం అందించిన సురేష్ పాస్టర్ గారు, వీళ్ళందరూ కూడా నాయన ఎన్నో రీతులుగా చెప్పి ఈ యొక్క మందిరంలో ఇన్ని మాటలు బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా నాయన మరి ఆది నుంచి చివరి వరకు మీరు చెప్పిన మాటలు బట్టి వారి హృదయంలో కఠిన హృదయం కాకుండా, మరి మా రాతి గుడి కాకుండా 17 ప్రకారంగా నాయన రాతి గుడిగా మాంసం గుడి కాకుండా, మరి రాతి గుడి కాకుండా మాంసం గుడిగా ఉండాలని, ఫలించాలని ఎన్నో మాటలు ఫలించాలని ఈ మందిరాన్ని దీవించి ఆశీర్వదించు. అనేక మందిని నడిపించేదని సహాయం చేయదండి. ఈ చుట్టుపక్కల ఈ ఊరుల ప్రాంతంలో, ఎరుగుంట ఈ ప్రాంతంలో ఉండడందరూ కూడా నాయన రక్షణ పడాలని వాడు చేస్తున్న స్వార్థలు బట్టి చుట్టుపక్కల గ్రామంలో, ఎల్లూరు గ్రామంలో ఎన్నో సంఘాలు, మరి ఆదేవ కాలనీ, మరి బీసీ కాలనీ ఎన్ని కూడా చేస్తూ ఉన్నారు నాయన. మరి ప్రభా ఆయనకి ఇచ్చిన భారం బట్టి మీకు స్తోత్రములు, వందనాలు. ఈ యొక్క స్టీమర్ని ఎంతగానో 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలించాలని, నీ నామని మహిమ తెచ్చుకోమని, మీ ప్రేమలో వదజలాలని, నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని నీకే వందనములు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ మందిరాన్ని మీ ప్రతిష్టలో మీరు తోడుగా ఉండి సహాయపడేంత వరకు మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనములు కృతజ్ఞతలు తెలుసుకుంటూ నీకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తూ నీకు వందనాలు తెలుసుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి ఉంటాం తండ్రి.